వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విహానా మామ్ సత్య. ఈరోజు విహానాకి అక్షరాభ్యాసం చేయించడానికి కొచ్చి నుంచి అలువ వెళ్తున్నాం అనమాట. అంటే అరౌండ్ 1.5 hours పైనే పడుతుంది. అది సరస్వతీదేవి టెంపుల్ అనమాట. ఇక్కడ మా దగ్గరలో ఎక్కడా లేవు, సో అక్కడ కూడా బాగా చేస్తారని విన్నాము. మేమైతే ముందు రోజే డిసైడ్ అయ్యాము, బైక్ మీద వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యాము. కానీ వెదర్ అస్సలు సహకరించలేదు. మేము వెళ్ళిన 3 days ఫుల్ తుఫాన్ అనమాట. అందుకే క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము. మాకు 700 అలా తీసుకున్నారనమాట ఒక్క సైడ్కి. అండ్ విహానా పాపం 4 గంటలకే లేపేసాం కాబట్టి పడుకుని పోయింది. ఇంకా వర్షము ఫుల్ నిద్ర వస్తుంది. ఇంకా ఆ గుడికి అయితే వచ్చేసాము. ఎర్లీ మార్నింగ్ 7:30కే వచ్చేసాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ అక్షరాభ్యాసం 9:30కి చేస్తారనమాట. మేము హ్యాపీగా ఇంకొక 1 hour పడుకొనైనా పీస్ఫుల్గా కొంచెం వర్షం తగ్గాక మళ్ళీ ఆలోచించుకొని రావాల్సింది. బట్ ఏదైనా దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మనం వేసుకున్న ప్లానింగ్ అయితే అస్సలు జరగదు. దేవుడు అంటూ ఒక ప్లానింగ్ వేస్తారనమాట. అదే జరిగింది. ఇంకా టెంపుల్ విషయానికి వస్తే చాలా పీస్ఫుల్గా ఉంది. కేరళలో టెంపుల్స్ అన్నీ 4 సైడ్లు ఎంట్రీ అనేది పెడతారు, కామన్. అండ్ సరస్వతీదేవి టెంపుల్ అంటే ఇక్కడ ఆచారాలు చాలా వింతగా అనిపించాయి. మన సైడ్ ఎలా చేస్తారో తెలియదు, ఎందుకంటే నేను ఫస్ట్ టైం నా పాపకు చేస్తున్నాను కాబట్టి. ఇక్కడైతే చాలా డిఫరెంట్గా అనిపించింది. టెంపుల్ పక్కనే ఎయిర్పోర్ట్ అనమాట, ఆలువా ఎయిర్పోర్ట్. మేము కొన్ని డేస్లో ఆ ఎయిర్పోర్ట్కి వెళ్ళబోతున్నాం. ఫ్లైట్స్ అయితే చాలా కింద నుంచి వెళ్తున్నాయి, అవి కూడా చూపిస్తా. నేను బ్యాగ్ అలా పట్టుకోవడానికి రీజన్ యాక్చువల్గా శారీ కదా, కొంచెం డిఫికల్ట్ అనిపించింది. మా ఆయనేమో నా కోసం వీడియో తీస్తున్నారు టెంపుల్ మొత్తం. ఇంకొంచెం ముందుకు నడిస్తే ద్వారం వస్తుంది, మెయిన్ ఎంటర్. కానీ నేను ఈ సైడ్ నుంచే దూరిపోయా లోపలికి. యాక్చువల్గా టెంపుల్లో కొన్ని ఆచారాలు ఉన్నాయి. షర్ట్ వేసుకోకుండా లోపలికి రాకూడదు. మేమేమో ఇటు నుంచి వెళ్ళిపోయాము. అతను అన్నారు షర్ట్ విప్పేసి రండి అని చెప్పారనమాట. అక్కడికి వెళ్ళాక ఇంకా విహానకు పట్టుపావడం ముందు రోజే వెళ్ళి కొన్నాం అనమాట. కేరళ బట్టలు మా ఆయనకు కూడా తీసుకున్నారు. యాక్చువల్గా లగేజ్ మొత్తం పంపించేసాం కదా మేము వెళ్ళే స్టేట్కి. సో దానివల్ల అయితే బట్టలు అయితే కొంచెం కేరళ అయితే తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాము. వర్షం చిన్నగా పడుతున్నాయి. మేమేమో 2 hours వెయిట్ చేయాలి అక్షరాభ్యాసం చేయించడానికి. కేరళలో సరస్వతీదేవి టెంపుల్ లోపల కూడా చూపిస్తాను. ఇంకా కొంచెం ఎలాగో వర్షం పడుతుంది కదా అని చెప్పి కొంచెం వర్షంలో ఫోటోలు కూడా దిగాము. ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ బయటికి కూడా వెళ్ళామన్నమాట. బయటికి వెళ్ళి అక్కడ టీ షాప్ ఉంటే విహానా తినలేదు కదా అని చెప్పి కొంచెం పాలు పట్టమన్నారు వాళ్ళే. సో అక్కడ పాలు పట్టేసి ఇంకా వచ్చామన్నమాట. ఇక్కడ ఏంటి అంటే అక్షరాభ్యాసాలు ఎక్కువగా దసరా టైంలో చేస్తారనమాట. కానీ మేము వెళ్ళేటప్పుడు ఎవరూ లేరు, మేము ఇంకొకరు మాత్రమే వచ్చారు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఎంట్రీ చేయించుకోవాలి. 400 rupees ఇస్తే విహానా పేరు మీద అర్చన ప్లస్ అర్చన కాదు, ఓన్లీ అక్షరాభ్యాసానికి వాళ్ళే ఐటమ్స్ ఇచ్చి చేపిస్తారు. అర్చనకి వేరేగా అమౌంట్ తీసుకొని వాళ్ళే పువ్వులు అన్నీ అరేంజ్ చేసి ఇస్తారనమాట. ఇక్కడ ప్రతి టెంపుల్లో ఏంటి అంటే మనం పువ్వులు పసుపు కుంకుమ తీసుకెళ్ళడానికి లేదు, వాళ్ళే ఇంత అమౌంట్ అనేది ఫిక్స్ చేసి ఉంటారు. ఆ అమౌంట్ ఇస్తే వాళ్ళే వాళ్ళ పువ్వులతో చేసేసి ప్రసాదం కింద బొట్టు పువ్వులు ప్రసాదం మాత్రమే ఇస్తారు మనకి. అండ్ మమ్మల్ని అయితే ఆ డబ్బులు కట్టించుకున్న తర్వాత చుట్టూ ప్రదక్షిణ చేయమన్నారు 3 సార్లు. వాళ్ళు ఒక గంట ఇచ్చారు. ఆ గంటని ఇగోండి అక్కడ కనిపిస్తున్న గంటని పెన్నని 3 సార్లు ఇలా వాయించి అక్కడ పెట్టమన్నారు. అదంతా అయిపోయిన తర్వాత ఇంకా ఖాళీగా ఉందన్నమాట. ఇంకా 1 hour టైం ఉంది అని చెప్పి ఆ స్ట్రైట్గా ఒక టెంపుల్ ఉందంటే వెళ్ళమన్నారు. మేమేమో ఈ స్ట్రైట్గా వచ్చామన్నమాట. చూస్తే కోనేరు ఉంది. చూడగానే వర్షం, నాకైతే కొంచెం భయమేసింది. కానీ కోనేరులో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు, కానీ చాలా పీస్ఫుల్గా ఉంది. ఇంక ఇక్కడ నుంచి వాళ్ళని అయితే రమ్మంటున్నాను. యాక్చువల్గా మేము కొంచెం ముందు వెళ్ళడమే అంత టెంపుల్ని బాగా చూసాము, కొంచెం టైం స్పెండ్ చేసాము అనిపించింది. కానీ ఒక పక్క నిద్ర ఆకలి 2 ఉండేవన్నమాట. కానీ టెంపుల్కి వెళ్ళినప్పుడు అలా ఆకలి అనుకుంటూ ఉండకూడదు కదా. కానీ బాగా జరిగింది. నెక్స్ట్ వీడియోస్లో ప్రతిదీ ఏం చేశారు అనేది చూపిస్తారండి. ఇంక వీళ్ళిద్దరైతే ఇక్కడికి వచ్చేసారు. ఇక్కడ మా ఆయనకి మొబైల్ ఇచ్చి నేను లోపలికి దిగుతున్నాను అనమాట. కొంచెం వర్షం పడుతున్నప్పుడు కోనేరు ఎలా ఉంటుంది అని చూడడానికి. ఇక్కడున్న పండితులు వీళ్ళంతా ఇక్కడే మడి స్నానాలు చేసుకుంటారు అనుకుంటా, లేకపోతే ఇందులో సరస్వతీదేవి టెంపుల్ ఇంకా డిఫరెంట్గా ఏమైనా చేస్తారేమో. దీనికోసం అయితే నేనేం తెలుసుకోలేదు. కానీ వర్షం పడుతున్నప్పుడు చూస్తే నిజంగా ఇది ఇంత దగ్గర నుంచి చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఏం చేసామో చెప్తారండి. పక్కనే టెంపుల్ ఉంటే టెంపుల్కి వెళ్ళామన్నమాట.
ఇది రాములవారి టెంపుల్ కాదు, ఒక అమ్మవారి టెంపుల్ అనమాట. కాళీమాత అలాంటి టెంపుల్స్ అనమాట ఇవి, అంటే అమ్మవారి టెంపుల్స్. ఇంకా లోపల కూడా దర్శనం చేసుకున్నాము. కరెక్ట్గా బయటకు వచ్చినప్పుడు ఫుల్ వర్షం అనమాట. పైనుంచి ఫ్లైట్ చూసారా ఎలా వెళ్తున్నాయి, కింద నుంచి చాలా పెద్ద సౌండ్ వచ్చినాయి. సో ఎయిర్పోర్ట్ అని చెప్పాను కదా, అలువాది. సో అదనమాట. ఇంకా మేము ఆ ఎయిర్పోర్ట్కే వెళ్ళబోతున్నాము. కొన్ని డేస్లో ఫ్లైట్ ఎక్కడం కూడా చూపిస్తా. ఇంకా ఇగోండి వచ్చారు. ఇక్కడ వచ్చేసి నెయ్యిలు అంటారు కదా, అందరితోని వేపిస్తున్నారు అనమాట. కొన్ని 3 సార్లు ఆ బకెట్లో వేసి మొత్తం నెయ్యిలన్నీ ఒకేసారి వంపిస్తున్నారు. ఇదే సరస్వతీదేవి వేణ అండ్ పటాలు. ఒక దీపాన్ని వెలిగించారు. పంతులు గారు కూర్చోడానికి ఒక పీట, మేము చాప మీద కూర్చోడానికి మాకు చాప వేశారనమాట. ఇప్పుడు ఇక్కడ అక్షరాభ్యాసం చేయించే పంతులు తెలుగు వచ్చనమాట. మంచిగా మాట్లాడి అక్షరాభ్యాసం అయితే చేయించారు. ఇంకా మొత్తం ఇక్కడ నుంచి ఓన్ వాయిస్తోనైతే వినండి మీరే ఎలా చేశారు అనేది. అక్కడ పెట్టే तुमको पूजा करवाएगा तुमसे, तुम स्कूल जाओगे ना, तुमको पूजा करवा रहा है. तुम स्कूल जाने से पहले पूजा होता है, पता है तुमको? पूजा ऐसे देखो, पकड़ना है, सरस्वती माता है ना, ऐसे ऐसे देखो, పూజ అయితే చేపిస్తున్నారు. నేనేం చెప్తాను పాయసం ఉంది కదా, బయటికి వెళ్ళి ఇవ్వండి. ఈ చావ ఉంది కదా, 3 days ఇది కావాలా, మీరు తెలుగులో రాసుకోండి. 3 days తర్వాత దీనిలో పాయసం పెట్టి పూజ అంతా అయిపోయాక ఒక నెయ్యి డబ్బా ఇచ్చారనమాట. రోజు మార్నింగ్ ఒక స్పూన్ అయితే తినిపించమన్నారు బ్రేక్ఫాస్ట్ చేసే ముందు. తర్వాత ప్రసాదం తినిపించమన్నారు. ఇంకా అంతా పూర్తి చేసుకుని పూజ మేమైతే వెళ్ళిపోతున్నాం తిరిగి. ఇదే వ్లాగు నచ్చినట్టయితే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.